ఢిల్లీ మద్యం కుంభకోణంలో దర్యాప్తు సంస్థలు సాధించిందేంటి? నిజంగా స్కామ్ జరిగిందా? రాజకీయ కక్ష సాధింపా? దర్యాప్తు సంస్థలని అధికార పార్టీలు సొంత రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నాయా? లిక్కర్ స్కామ్లో కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారా? స్కామ్ జరిగిందంటూ ప్రముఖులను అరెస్టు చేశారు. మరి వాళ్ళ జైలు జీవితానికి, పేరు ప్రఖ్యాతులు దెబ్బతినడానికి బాధ్యులు ఎవరు? అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏం చెబుతుంది? వీడియోను చివరి వరకు చూడండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మద్యం విధానం చుట్టూ అలబడిన లిక్కర్ స్కామ్ కథనం భారత రాజకీయాల్లో పెను తుఫానునే సృష్టించింది. 2021లో అమలులోనికి వచ్చిన ఈ విధానం ద్వారా మద్యం విక్రయాలను ప్రైవేటీకరించి ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుందని ప్రకటించారు. అయితే ఈ విధానం వెనుక మద్యం వ్యాపారులకు అనుకూలంగా నిబంధనలు మార్చారని, దానికి ప్రతిఫలంగా వందల కోట్ల రూపాయల ముడుపులు అందాయన్నది ప్రధాన ఆరోపణ. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీ రంగంలోకి దిగి హవాలా మార్గంలో డబ్బులు చేతులు మారిందని, ఆ నిధులను ఎన్నికల ప్రచారానికి వాడారని అభియోగాలు మోపాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా, ఆ తర్వాత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ నుంచి బీఆర్ఎస్ నేత కవిత వంటి ప్రముఖులను అరెస్టు చేయడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అసలు నేరం జరిగిందా లేదా అన్నది పక్కన పెడితే, విచారణ పేరుతో సాగిన సుదీర్ఘకాలపు అరెస్టులు ప్రజాస్వామ్యంలో కొత్త చర్చకు తెరలేపాయి. రాజకీయ చదరంగంలో పావులుగా మారిన జీవితాలు, విచారణ ముగియక ముందే విధించబడుతున్న సామాజిక శిక్షలు నేడు ప్రజాస్వామ్యానికే సవాల్ విసురుతున్నాయి. ఏళ్ల తరబడి ప్రజల మధ్య ఉంటూ నిర్మించుకున్న రాజకీయ ప్రస్థానం ఒక్క ఆరోపణతో 4 గోడల మధ్య బందీ కావడం ఒక ఎత్తు అయితే, నేరం రుజువు కాకుండానే అవినీతి పరులు అనే ముద్రతో సమాజం ముందు దోషులుగా నిలబడ్డం మరో ఎత్తు. మనీష్ సిసోడియా, కేజ్రీవాల్, కవిత వంటి నేతలు నెరడు తరబడి జైలు చీకటిలో గడిపిన ఆ కాలం కేవలం ఒక నిర్బంధం మాత్రమే కాదు, అది ఒక వ్యక్తి ఆత్మ గౌరవంపై జరిగిన దాడి. ఆధారాలు లేకపోయినా, సాక్ష్యాలు దొరకకపోయినా, మనీ లాండరింగ్ వంటి కఠిన చట్టాల సాగుతో బెయిల్ నిరాకరిస్తూ విచారణ పేరుతో కాలాన్ని హరించడం ఎంతవరకు సబబు? కోర్టులు చివరకు విచారణ పూర్తి కాకుండా ఒక వ్యక్తిని నిరవధికంగా జైల్లో ఉంచడం వారి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనని తేల్చి చెబుతున్నా, అప్పటికీ జరగవలసిన నష్టం జరిగిపోతుంది. ఆ పగిలిన హృదయాలకు, కోల్పోయిన పరువుకు, చిదిగిపోయిన రాజకీయ భవిష్యత్తుకు సమాధానం చెప్పే నాథుడే లేడు. ఈ వ్యవస్థల్లో నేరం రుజువయ్యే వరకు ప్రతి ఒక్కరూ నిర్దోషి అనే సూత్రం కేవలం పుస్తకాలకే పరిమితమవుతుంది. రాజకీయ కక్ష సాధింపుల కోసం దర్యాప్తు సంస్థలను అస్త్రాలుగా వాడుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి పరువు బజారున పడుతుంటే న్యాయదేవత మౌనం వహించడం అత్యంత విషాదకరం. జైలు నుంచి బయటికి వచ్చాక వారు నిర్దోషులని తేలిన ఆ ముద్ర వారిని, వారి కుటుంబాలను నీడలా వెంటాడుతూనే ఉంటుంది. మరి ఈ సుదీర్ఘకాలం వారిని జైల్లో ఉంచి మానసిక క్షోభకు గురి చేసినందుకు బాధ్యులెవరు? వ్యవస్థలు చేసిన పొరపాట్లకు శిక్షాకాలం ముగిశాక ఇచ్చే క్లీన్ చీట్ పోగొట్టుకున్న గౌరవాన్ని తిరిగి తీసుకురాగలదా? అధికార గర్వంతో సామాన్యుల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న శక్తులకు చట్టం తన పదులను ఎప్పుడు చూపిస్తుందనేది నేడు మిగిలి ఉన్న $1 మిలియన్ ప్రశ్న. నిప్పులాంటి నిజం గెలిచేలోపు ఒక మనిషి జీవితం ఎన్ని ముక్కలవుతుందో ఆలోచించని ఈ ధోరణి ప్రజాస్వామ్య పునాదులనే కదిలించేస్తుంది. అసలు ఈ లిక్కర్ స్కామ్ జరిగిందా, కేవలం రాజకీయ కక్ష సాధింపా? కామెంట్ చేయండి.